సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన అధ్యక్షులు, మా చిరకాల మిత్రులు, మా హీరో అల్లం నారాయణ గారికి, అట్లానే పాటలు పాడి మేము కాలేజ్ టైం నుంచి కూడా మమ్మల్ని ఉత్తేజపరిచి మా లీడర్గా ఉన్న విమలక్క గారికి, అట్లానే మా అన్న ఇవాళ వెంకన్న లీడర్ అంటే ఇప్పుడు స్పీచ్ అని తెలిసింది. వెంకటరెడ్డి అన్న ఎందుకు ఎంత లీడర్ అయినాడని. అట్నే మా బెల్లయ్య నాయక్ గారికి, ఇక్కడ మేము క్యాంపస్లో ఉన్నప్పుడు మమ్మల్ని మేము రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నప్పుడు మా క్యాంపస్ ఇన్ఛార్జ్గా మమ్మల్ని ఇలాగే నవ్వుతూ ఎప్పుడు చాలా పేషెంట్గా నడిపించిన మా సాంబూరి సార్కి, వేదిక మన అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మా సూర్యం మా తమ్ముడు అన్న గద్దర్ అన్నది 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈసారి మీరు రావాలా అంటే సూర్యాన్ని కాదని లేక వచ్చినా నేను. గద్దన్న చనిపోయిన తర్వాత, గద్దరన్న చనిపోయిన తర్వాత ఏ సభకు కూడా నేను రాలేకపోతున్నా. అంటే గద్దరన్న లేడు అనేది నిజాన్ని ఇంకా యాక్సెప్ట్ చేసుకోకుండా ఉన్నాం. అది ఎంతో బాధతో, బట్ ఎక్కడో ఒక దగ్గర మాట్లాడాలా, ఎక్కడో ఒక దగ్గర గద్దరన్నకు మనకున్న అనుబంధాన్ని కొంచెం పంచుకోవాలా అని చెప్పి ఇవాళ సూర్యానికి సరే అని వస్తున్నా. థ్యాంక్ యూ సూర్యం, థ్యాంక్ యూ సో మచ్. సూర్యం నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే మా కుటుంబ సభ్యులు అన్నాడు, నిజంగా కూడా నేను మా తల్లిదండ్రులకి పుట్టిన గద్దరన్నకు ఒక కుటుంబ సభ్యుడిగా, నాతోనే కాదు మా ఇంట్లో అందరితో కూడా గద్దరన్న మాకు ఒక కుటుంబ సభ్యుడిగా అయినందుకు నేను ఎంతో ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తాను. గద్దరన్న నేను 1978, 79 మాది నెల్లూరు. యాక్చువల్గా మేము ఎక్కడ వాళ్ళం కాదు. నేను పుట్టి పెరిగింది నెల్లూరులో. నెల్లూరులో ఎమర్జెన్సీ తర్వాత ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి గద్దరన్న వచ్చి పాట పాడితే ఆ పాట విని ఇట్ట కూడా పాడే పాట వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఎంతో ఉత్తేజపడ్డాం. ఆ పాట ఇప్పటికి కూడా చారుబాబు మీకు ఎర్ర దండాలు అని చెప్పి పాడారు నెల్లూరులో. ఎమర్జెన్సీ తర్వాత ఆ పాట పాడడం గద్దరన్న, ఆ పాట విని కమ్యూనిస్టులు అంటే మా దగ్గర అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ, సిపిఎం, నెల్లూరు తట్టు ఎక్కువ. ఆ పార్టీలు కొంచెం దీంట్లో ఉండడం, కానీ ఈ లెఫ్ట్ రాడికల్ లెఫ్ట్ పార్టీసు ఈ పాటలు విని ఇట్లాంటి నాయకులు కూడా ఉన్నారే మనకు తెలియదు అని ఫీల్ అయ్యి, ఆ తర్వాత నేను అప్పుడు డిగ్రీ చదువుకుంటున్నా. 1980లో డిగ్రీ అయిపోయి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఎంఎస్సీ చేయడానికి రావడం జరిగింది. ఆ ఎంఎస్సీ చేసి చేరిన హాస్టల్ బి హాస్టల్. ఆ క్రమంలో ఎందరో పరిచయం కావడం, ఆ పరిచయాలతో రాడికల్ రాజకీయాల్లోకి రావడం, సామమూర్తి సార్ లాంటి నాయకులు అల్లమన్న ఫ్రెండ్స్ కావడం, వాళ్ళతో పాటు కొన్ని రోజులు రాజకీయాల్లో ప్రయాణం చేయడం. ఆ ప్రయాణంలో భాగంగా గద్దరన్న ప్రోగ్రాం ఎక్కడుంటే అక్కడ పరిగెత్తి ఈ కాలేజీ ఆ కాలేజీ లేకుండా ఇవాళ గద్దరన్న ప్రోగ్రాం అంటే ఆయన పాటలు వినడానికి ఎక్కడుంటే అక్కడ పరిగెత్తి పోయేవాళ్ళం. గద్దరన్నని ఎంతో మనం ఆయన పాటలు ప్రేమించడమే కాకుండా ఈ మనిషిని కూడా అంటే ఆయన కనిపించినప్పుడల్లా పలకరించే విధానం కానీ ఎంతో ముగ్ధులమై గద్దరన్నని ప్రేమించడం మొదలుపెట్టినాం. ఆయనకు నేను ఎవరో తెలియదు కానీ గద్దరన్న నేను చాలా చాలా అభిమానించడం మొదలుపెట్టి ఆయన పాటల గురించి కానీ అంతా. ఇట్లా అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ నేను ఉస్మానియాలో చదువుకొని చెన్నైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పురందర్, నెల్లూరు మా కామ్రేడ్ పురందర్ ఒకసారి గద్దరన్నని తీసుకొని మేము ఉన్న దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక 4 రోజులు ఉండాలని నీతో అని. ఆ గద్దరన్న నాతో ఒక 4-5 రోజులు అప్పుడే అజ్ఞాతవాసంలో ఉన్నాను, నాతో పాటు ఉండడం. ఆ 4-5 రోజుల్లో విపరీతమైన అభిమానం, అనుబంధం మాకు కుదరడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా నేను బాంబేకి పోయాను ఉద్యోగరీత్యా. ఆ బాంబే నుంచి మళ్ళా వెనక్కి వచ్చిన తర్వాత గద్దరన్న మళ్ళా అజ్ఞాతవాసంలోంచి జనజీవన సమితిలో వచ్చినప్పుడు నిజాం కాలేజ్ మీటింగ్కి పోయి, అన్న నేను ఇన్ని రోజులు బాంబేలో ఉన్నాను మీరు వచ్చారు అని చెప్పి మళ్ళీ కలిస్తే మళ్ళీ అప్పటి నుంచి మాకు విపరీతమైన అనుబంధం, ఒక కుటుంబ సభ్యులుగా మన్నించాలి. నేనేంటంటే నా పర్సనల్ చెప్తున్నాను, కొంచెం గద్దరన్నకి నాకు ఉన్నది. ఎందుకంటే నేను చాలా క్లోజ్గా గద్దరన్న చూసి అందరికీ తెలుసు గద్దరన్న ఒక విప్లవకారుడు, ఆయన
గదరన్నకి ఒకటి అందరూ ఆయన్ని బల్లడేరు అంటుంటే, అరే నేను ఒక పాటే కాదురా, నేను ఒక రచయితని, నేను ఒక కవిని కూడా, అది కూడా గుర్తించాలని నన్ను అని చెప్పి ఒక లెటర్ రాసిచ్చారు ఒకసారి, ఇది నువ్వు పెట్టరా అని. నేను ఒక కవిని, కళాకారుని, రచయితని, అలాగే ఒక సింగర్ని. సో అవన్నీ ఆ కోణాలు ఆయన ఒక రెవల్యూషనరీగా అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక మనిషిగా ఎంత మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, ఆయనకున్న ప్రయాణంలో ఎంత దగ్గర నుంచి చూసామంటే, మనిషిని కాదు ఏ జీవాన్ని కూడా, వాళ్ళ ఇంట్లో ఒక పిల్లికి బాగాలేకపోతే గద్దరు తహతహలాడిపోయాడు. ఆ పిల్లి బాగయ్యేంత వరకు దాన్ని చూసుకుంటూ మిగిలినవి పక్కకు పెట్టి ఆ పిల్లి ఆ పిల్లలు బాగయ్యేంత వరకు 3 రోజులు ఏ విధంగా తహతహలాడాడో, ఏ విధంగా ఆయన మనసు కమిలిపోయిందో చూసిన రోజులు ఉన్నాయి. ఏ మనిషి ఏ జీవరాశి, ఇందాక నేను చెప్పాలనుకుంది మా వెంకటరమణ చెప్పాడు, ఆయన అన్నిటికన్నా మించి ఒక హ్యూమనిస్ట్, ఒక జీవరాశుల్ని ప్రేమించే వ్యక్తి. ఆయన ప్రేమించడానికి అనర్హత ఏం లేదు ఆయన దగ్గర. ఎవరినైనా సరే, ఎటువంటి జీవనాన్ని ప్రేమించగలిగిన వ్యక్తి గద్దర్. అతను ఎంత ఇన్స్పైర్ చేసేవాళ్ళో మమ్మల్ని. మేము చాలా విషయాలు ఒకసారి, అంటే నాకు పర్సనల్గా గద్దరన్న మీద ఎనలేనిది ఏంటంటే, మా ఫాదర్కి 90 years వచ్చాయి. ఒకసారి 90 ఏళ్ళు వచ్చినప్పుడు సడన్గా ఆయన ఒంట్లో బాగాలేక ఏదో మందు తీసుకొని ఫ్రీజ్ అయిపోయాడు. మనిషి అసలు ఇట్లా చూస్తున్నాడు, ఏం ఉలుకు లేదు పలుకు లేదు. ఆయన ఏందో అర్థం కాక నేను ఒక్కడే ఉన్నా ఆయన పక్కన. గదరని ఫోన్ చేశా, మా నాయనకి ఇట్టు ఉందన్నా, ఏంది ఇటు అయిపోయాడు, ఏం చేయాలని. ఒక పని చేయరా, లౌడ్ స్పీకర్ ఆన్ చేయి మొబైల్ అని చెప్పి గదరన్న మా నాయనకి ఓ అరుణ పతాకమా పాట వినిపిస్తే, ఇక అరుణపథానికి చెయ్యి అంటే మా నాయన ఏమీ తెలియనోడు అప్పుడు మాత్రం లేచి ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు. అది గద్దర్. ఇవన్నీ నా జీవితంలో అంటే మర్చిపోలేను. గద్దరన్న మాకు ఉన్నవి ఎటువంటి అనుభూతులు అంటే, గద్దరన్న చాలా ఇటువంటి నేను గద్దరన్న దగ్గర చూసున్నా. అంటే ఆయనతో పాటు ఆయన శాంతియాత్ర చేసినప్పుడు ఉన్నాం. ఇవాళ ఏ సందర్భం అయితే మాట్లాడుతున్నామో, నిజంగా కూడా ఆయన మీద తోటా బేలినప్పుడు సూర్యం నాకు ఫోన్ చేయడం, పరిగెత్తి వాళ్ళ ఇంటి దగ్గర పోవడం, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేకపోతే కొంతసేపు కాపలా కాసి, తర్వాత ఆయన గోపీనాథ్ అని చెప్పి ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసు వచ్చి, వాళ్ళంతా పోలీసులు వచ్చి ఇంటిని ఆధీనం చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఉండదు వెళ్ళిపోదంటే నిమ్స్కి వచ్చి, నిమ్స్లో దాదాపు 4 రోజులు అక్కడే మకాం పెట్టాం. ప్రజలతో పాటు మేము కూడా అక్కడే ఉండి గద్దరన్న మళ్ళీ ఆరోగ్యం బాగుండేంత వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాంట్లో అందరం కూడా ఉన్నాం. అక్కడి నుంచి గదరన్న నేరుగా మా ఇంటికి వచ్చి ఒక 4 రోజుల పాటు కంప్లీట్ విశ్రాంతి తీసుకొని, ఆయన ఆరోగ్యం కంప్లీట్గా బాగున్నంత వరకు కూడా నాతో ఉండి, అంటే నా మీద ఉన్న ఆయనకు నమ్మకం కానీ అభిమానం కానీ హాస్పిటల్ నుంచి నేరుగా మా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఢిల్లీకి నిమ్స్కి పోయి ఒకసారి అంతా చూపించుకొని, ఆ తర్వాత ఆయన సొంత ఇంటికి వెళ్తూ నీ పాటనై వస్తున్నామా అని చెప్పి పాటతో గదరన్న, ఇవన్నీ కూడా మాకు ప్రతి ఒక్కటి మెదులుతున్నాయి. ఒకసారి శాంతి యాత్ర దాన్ని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ వచ్చి మా ఇంట్లో ఉంటూ, మా పక్కనే ఆయన ట్రీట్ చేసిన డయాబెటిక్ డాక్టర్ ఉండేవారు. సో ఆ డాక్టర్ దగ్గరికి దూరం అవుతుందని చెప్పి నేను మొత్తం కొంచెం హెల్త్ని బాగా చేసుకుంటారా అని చెప్పి ఒక 2 నెలలు మా ఇంట్లో ఉండి శాంతి యాత్ర ముందర ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, ఒకరోజు ఈ చర్చిలో అన్నం తింటున్నాం ఇద్దరం. మనం తెలంగాణ గురించి ఇంత కష్టపడుతున్నారు, కానీ మీరు చేసే ప్రతి ఒక్క కష్టం కూడా రాజకీయంగా కేసీఆర్ గారికి ఉపయోగపడుతున్నది, ప్రత్యామ్నాయం లేదు కదా, మరి ఇది ఏంటి, దీని గురించి మీ సమాధానం అంటే, తింటున్న అన్నాన్ని ఇసురు కొట్టేసి పోయి లేచి చేతులు కడుక్కొని పక్కకు కూర్చున్నారు. అన్నకు అంత కోపం వచ్చిందని చెప్పి నేను కూడా చేయి కడుక్కొని పోయి మళ్ళీ ఆయన పక్కకు కూర్చొని, ఎందుకు కోపడ్డారంటే, అన్న అంటే చాలామంది అంటున్నారు ఇప్పుడు అన్నకు పార్టీకి దూరమైనారు అది అని, కానీ కరెక్ట్గా చెప్పాడు మా బెల్లనాయక్, పార్టీ నీకు దూరం అయితే ఏమి, నేను పార్టీకి నేను ఎప్పుడు దగ్గర అని. ఆ రోజు నాకు చెప్పిన మాట, మీరంతా నన్ను ప్రశ్నించే దిగొచ్చారా, నాకు పార్టీకి ఒక నావి సంబంధం ఉంది, దాన్ని ఎవ్వరు విడదీయలేరు, పార్టీ చెప్పింది కాబట్టే నేను చేస్తున్నాను, ప్రతి ఒక్క పని కూడా ఆయన పార్టీకి దూరంగా ఉన్నా కూడా పార్టీ సూచనలతో చేస్తున్నాను. చాలా విషయాలు మాకు
నేను అల్లమన్న ఆపరేషన్కి 2 రోజుల ముందర పోతే ఒక ఫైల్ తీసి చూపించాడు. అరే నా మీద చాలామంది క్రిటిసిజం చేస్తున్నారు, మీరు దీని గురించి ఎప్పుడన్నా చెప్పండి అన్నారు. ఏంటంటే నేను ఢిల్లీకి పోయి చాలా పెద్దల్ని కలిశాను, ఎందుకు కలిశాడు అని చెప్పి అంటారు. ఇదిగో పార్టీ నుంచి నాకు ఉత్తరం వచ్చింది, మీరు రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ వస్తుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏ విధంగా రావాలో దానికి సంబంధించిన ప్రతి ఒక్క చర్యలో నువ్వు పాల్గొని పలానోళ్ళని కలిసి నువ్వు వాళ్ళని కూడా ఒప్పించాలా అని ఒక నాకు బాధ్యత ఒప్పించారు కాబట్టి నేను వెళ్ళా అని చెప్పి ఆ రోజు జాబు చేసిన సంగతులు. అంటే గద్దనతో మాకున్న గదరన్నతో ఈ ఏదైతే సంబంధాలు ఉన్నాయో పైకి మేము రాజకీయంగా ఆయనతో పాటు ఆ లెవెల్లో లేకపోయినా ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నకు మేము ఎంతో దగ్గరగా ఉంటూ ఆయన ఎన్ని సంఘటనలో ఒకసారి నెల్లూరుకి మా ఫాదర్ ఒక ప్రోగ్రాం అరేంజ్ చేశారు, ఇది సారాయి వ్యతిరేక ఉద్యమం అని చెప్పి. దాంట్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఆంధ్ర గాంధీ అంటారు. దాంట్లో చీఫ్ గెస్ట్గా పిలిస్తే గద్దరన్న మాట్లాడిన తీరుకి ఆయన లేచి గద్దరానికి అంతా ఒక 20,000 30,000 సభాముఖంగా దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టబోయాడు. దండం పెట్టి గద్దర్ నేను ఇంతవరకు గాంధీవాదిని, కానీ యూ లీడ్ ఐ విల్ ఫాలో అని చెప్పాడు. ఆ రోజు గద్దర్ యొక్క గొప్పతనం, నేను గాంధీవాదం కానీ యూ లీడ్ ఐ విల్ ఫాలో యూ అని చెప్పి అటువంటి ఇన్స్పైర్ చేయగలిగిన వ్యక్తి గద్దర్. ఇటువంటి నేను ఎన్నో ఆయన అంటే మహానుభావులను కూడా ఆయన ఎంతో ఇన్స్పైర్ చేసింది దీంట్లో. ఈ విధంగా గద్దర్ గారి నుంచి చెప్పుకుంటూ పోతే మాకు పర్సనల్గా ఉన్న అనుభూతులు చాలా చాలా ఉన్నాయి. కానీ ఇవాళ గద్దర్ గారి గురించి ఒక మాట, ఇవాళ మనం దేనికి వచ్చామంటే ఎందుకు గద్దర్ని కాల్చాల్సి వచ్చింది, కాల్చారని తెలుసు కానీ ఇవాళ మనం గద్దర్ అనే వ్యక్తిని ఎందుకు ఆయన్ని అంటే ఎంతోమంది ఉన్నారు, కవులు, కళాకారులు, రచయితలు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళందరిలో కూడా గద్దర్ వ్యక్తినే ఎంచుకొని ఎందుకు కాల్చారు అనేది ఒకసారి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మా దృష్టిలో దీనికి కారణం గద్దర్ అనే వ్యక్తి ఒక డీజీపీ గద్దర్తో అన్నాడు, గద్దర్ ముఖమునే డీజీపీ ఒకసారి పోతే ఆయన మాటలు ఇంగ్లీష్లో, యు ఆర్ ఏ థ్రెట్ టు ద సొసైటీ. వై? బికాస్ యూ మేక్ పీపుల్ థింక్. నువ్వు సమాజానికి ఒక ప్రమాదం. దేనికంటే నువ్వు సమాజంలో ఆలోచన రేకెత్తిస్తావు. ఏ మనిషి అయితే ఆయన మాటలతో ఆయన పాటలతో ఆయన ఆలోచనలు రేకెత్తిస్తాడో, ఏ మనిషి అయితే ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రశ్నించడానికి ఒక గొంతై ముందరకు వస్తారో, ఏ మనిషి అయితే దీనికి ఉత్తేజం తయారవుతారో వాళ్ళు ఈ సమాజానికి డేంజరు. అటువంటి దాంట్లో నువ్వు ముందరున్నావు, అందుకనే నువ్వు టార్గెట్ అయ్యావు అని చెప్పి డీజీపీ గద్దర్కే చెప్పినట్లు నేను ఉన్నాను ఆ రోజు. సో గద్దర్ని అటాక్ చేశారు, గద్దర్ మీద కాల్పులు జరిపారంటే ఇవాళ గద్దరాన మీద దానికి కారణం ఆయన ప్రతి ఒక్క మనిషిని ఆయన యొక్క మాటల్లో కానీ ఆయన యొక్క పాటల్లో కానీ లేదు ఆయనతో కూర్చొని మాట్లాడి రెండు నిమిషాలు మాట్లాడితే ఏ విధంగా ఆయన పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారో, ఏ విధంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో దాని యొక్క ఆయన యునిక్ స్పెషాలిటీ, దాని వల్లనే అతన్ని ఇవాళ ఈ పాలక వర్గాలు అతన్ని ఒక ప్రమాదంగా గుర్తించి అతని గొంతు నొక్కడానికి 1997లో కాల్పులు జరిపారు. కానీ గద్దర్ ఈస్ ఎ ఫైటర్. 6 బుల్లెట్లు ఉంటే 6 బుల్లెట్లో 5 తీసేసిన, ఒక బుల్లెట్ వెన్నెముకలో పెట్టుకొని ఆ తర్వాత 28 ఏళ్ళు ఆయన జీవితం ఏ ప్రజల కోసం పోరాడారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే సామమూర్తి గారు చెప్పారు, ఆయన మీద అటాక్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాతే మేమందరం 2 సంవత్సరాల తర్వాత ఎవరన్నా ఆయన ప్రాణాలు పోయి ఆల్మోస్ట్ పోయే పరిస్థితికి వచ్చి వెనకుంటారు, నాకెందుకు కొంచెం తగ్గుతాయని. మా అందరికీ స్నేహితుడు, మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకొని కామ్రేడ్ మహేష్గా పేరొందిన సంతోష్ని ఎన్కౌంటర్లో చచ్చిపోయినప్పుడు మేమందరం కూడా వరంగల్కి పోతే మమ్మల్ని అడుగుడుగునా ఆపుతుంటే ఆ పోలీసుతో ఆయన చేసిన యుద్ధం నేను మర్చిపోలేని యుద్ధం. గదర్ని వెనక మేమందరం పోయి అడుగునా యుద్ధం చేసుకుంటూ పోలీసుతో కాలసారా రాయిని చూసుకుంటామని చెప్పి గ్రేహౌండ్స్తో తెగించి పోరాడి ఆ గద్దరన్న అంటే ఈజ్ ఎ రిబెల్. గద్దరన్న
చావు కాదు, దేనికి భయపడలేదు. నేను చూశాను దగ్గర నుంచి ఆయన్ని. మళ్ళా ఒకసారి ఇదంతా అయిన తర్వాత ఆయన ఒక 10 ఏళ్ల క్రితం కావాలా మళ్ళీ ఫోన్లు రావడం మొదలుపెట్టాయి, మిమ్మల్ని చంపుతాము అని. నేను ఆల్రెడీ చచ్చిపోయి వచ్చేదా, ఇంకేదైనా కొత్త బెదిరింపు చెప్పు అని చెప్పారు ఆయన బెదిరించిన వాళ్ళకి. సో గద్దరన్న ఆయన్ని ఎవరితో పోల్చలేము. ఆయన్ని అంటే నా దృష్టిలో అన్నీ కలిపి మానవతావాది, విప్లవవాది, కవి, రచయిత, సింగర్, ఎవ్రీథింగ్ హీ వాజ్ ఫార్ ఎక్సలెన్స్. అటువంటి మనిషి మళ్ళీ మనకు రాడు. అందుకని ఆ మనిషి లేడు అనుకోవడానికి కూడా మన మనసు ఒప్పట్లేదు. ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎక్కడెక్కడ గొంతులైతే రాజ్యాన్ని ప్రశ్నిస్తాయో ఆ గద్దర్ గొంతు అయి ఉంటుంది. ఆయన సజీవంగా ఉంటాడు. మీనా కందస్వామి గారు ఇందాక మాట్లాడుతూ గద్దర్ డస్ నాట్ బిలాంగ్ ఓన్లీ టు ఏపీ అండ్ తెలంగాణ, హీ బిలాంగ్స్ టు ది ఎంటైర్ కంట్రీ అని చెప్పారు. మ్యామ్, ఐ హ్యావ్ అ స్మాల్ కరెక్షన్. హీ డస్ నాట్ బిలాంగ్ ఓన్లీ టు దిస్ కంట్రీ. Gaddar has transcended the boundaries, international boundaries. Today, Gaddar's poems have been published in so many languages, and he's been accepted, on the lines of Paul Robeson, Bob Marley, rebel singers. Paul Robeson, Bob Marley అని ప్రపంచ ప్రఖ్యాతి అయిన సివిల్ లిబర్టీ సింగర్స్ గద్దర్ అన్న కంటే చాలా ఇష్టం. ఆ పాటలు అడిగడిగి పెట్టించుకొని వినేవాడు. వాళ్ళ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అతి కొద్ది మనుషులు, అతి కొద్ది ఈ విప్లవవాదులు సింగర్స్లో గద్దర్ ఒకరు. ఇవాళ గద్దర్ అన్న ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఉంటారు. గద్దరానికి మరణం లేదు, అమరత్వం మాత్రమే ఉందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా తమ్ముడు సూర్యానికి, అలాగే సరితమ్మకి, గద్దర్ ఫౌండేషన్కి, ఇక్కడ వేదికను అలికించిన పెద్దరికి కూడా మరొకసారి మనందరం కూడా గద్దర్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన ఆశయాల్ని ముందరికి తీసుకోవాలని, గద్దర్ ఆశయాల కోసం ఎప్పుడూ పాటుపడతా అని మరొకసారి మనవి చేసుకుంటూ, జోహార్ గద్దర్. జోహార్ జోహార్.